నమస్కారం అండి. నా పేరు మధు. అనారోగ్యపరంగా చాలా ఇబ్బందులు పడుతున్నానండి. మా మావయ్య గారి సలహా మేరకు డాక్టర్ జేకేఆర్ గారిని కలవడం జరిగింది. ఆయన ఇచ్చిన రెమెడీస్తో నా ఆరోగ్యం చాలా బాగా కోలుకున్నాను. నేను నా పేరు కూడా కరెక్షన్ చేశారు. నా బ్యాక్ పెయిన్తో నేను చాలా ఇబ్బంది పడ్డాను. బ్యాక్ పెయిన్ కూడా చాలా త్వరగానే తగ్గి బాగా కోలుకున్నానండి. ఎంతమంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళినా ఎంత డబ్బులు ఖర్చు పెట్టినా కూడా నాకు సెట్ అవ్వలేదు. జేకేఆర్ గారు చెప్పిన సలహా మేరకు నేను మంత్రాలు చదవటం జపించడం జరిగింది. ఆర్థిక పరంగా కూడా జేకేఆర్ గారి దగ్గరికి వచ్చిన తర్వాత చాలా బాగా నాకు అనిపించిందండి. నాకు 2 మగపిల్లలు పుడతారని చెప్పారు. అట్లానే నాకు 2 మగపిల్లలు. నా కుటుంబం కూడా చాలా బాగుంది. ఆయన దగ్గరకు వచ్చిన తక్కువ సమయంలోనే బాగా రిజల్ట్స్ తెలుస్తున్నాయి. నాకు ఆయన మీద పూర్తి విశ్వాసంతోనే ఇప్పటికి కూడా నేను ఆయన్నే ఫాలో అవుతున్నానండి. జేకేఆర్ గారికి నా కృతజ్ఞతలు. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. వరలక్ష్మీ వ్రతం రోజున ఆ పూజ చేసే ముందు మీరు మందార పువ్వులతో గనక ఇలా చేసినట్లయితే అష్టలక్ష్ములు కూడా మీ ఇంట్లో కొలివి తీరి ఉండి తీరతారు. ఏమిటి ఎలాగో అనుకుంటున్నారా? సహజంగా మనం పూజలో అనేక పువ్వులు వాడుతూ ఉంటాం. కానీ మందార పువ్వులు అనంటే గౌరీదేవికి చాలా ప్రీతికరం. ముఖ్యంగా శ్రావణ మాసంలో వరలక్ష్మీ వ్రతం ప్రతి ఇంటా చేసుకునే పండగ కాబట్టి ఆ వరలక్ష్మీ వ్రతం రోజున ఎవరైతే ఈ యొక్క మందార పువ్వులతో గౌరీదేవిని ఓం శ్రీ గౌరీదేవియే నమః, ఓం శ్రీ గౌరీదేవియే నమః అంటూ ఒక్కొక్క పువ్వు వేస్తూ ఇలా 11 సార్లు ఆ గౌరీదేవిని ఈ పువ్వులతో ఆరాధిస్తారో వారి ఇంట ఏ స్త్రీకైనప్పటికీ కూడా సౌభాగ్యము, ఆనందము, ఐశ్వర్యము వచ్చి తీరుతుంది. అష్టలక్ష్ములు కూడా మీ ఇంట కొలువై ఉంటారు. కాబట్టి మందార పువ్వులు అంటే గౌరీదేవికి చాలా ప్రీతికరమని మన పెద్దలు తెలియచేస్తూ ఉన్నారు. కాబట్టి మందార పువ్వులు ఎవరికైతే అందుబాటులో ఉంటాయో వారు వరలక్ష్మీ వ్రతం రోజున ముఖ్యంగా గౌరీదేవిని 11 సార్లు ఈ మంత్రంతో ఒక్కొక్క పువ్వు అమ్మవారి పాదముల దగ్గర పెడుతూ ఆరాధించండి. ఆ యొక్క వరలక్ష్మీదేవి అనుగ్రహం కలిగి, ఆ గౌరీదేవి అనుగ్రహం కలిగి మీ ఇంట సిరి సంపదలతో పాటుగా నిండు సౌభాగ్యము, ఆనందము మీ ఇంట వచ్చి తీరతాయి. చేసి చూడండి, దాని ఫలితం మీకే అర్థమవుతుంది. మేం చెప్పిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మా మరిన్ని వీడియోలు మీరు చూడాలి అనుకుంటే మా జేకేఆర్ జెమ్ టీవీ, మా జేకేఆర్ భక్తిని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.